వెల్కమ్ టు ప్రశ్న. కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ చుట్టూ రాజకీయ విశ్లేషణలు, రాజకీయ దాడి, సోషల్ మీడియా దాడి, ఇట్లా సోషల్ మీడియాలో వార్నింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అసలేంటి కాక్రోచ్ జనతా పార్టీ? మీ అందరూ కొన్ని వారాలుగా చూస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సిజేఐ, సుప్రీంకోర్టు సిజేఐ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఒక కామెంట్, అంటే ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ న్యూస్ చేస్తున్నారో, ఎవరెవరైతే సోషల్ మీడియా అకౌంట్స్ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లా సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాలు ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని కాక్రోచులతో ఆయన పోల్చారు. దానికి ఒక సందర్భం ఉండింది. మొత్తం ఈ సోకాల్డ్ ఇండియా మొత్తం మీద జరిగే ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, జనరల్ ఎలక్షన్స్ కాదు, ఈ జడ్జీలు ఏమంటారు, ఈ లాయర్స్కి వీళ్ళందరికీ బార్ అసోసియేషన్లు వీటి గురించి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ఒక దీంట్లో విమెన్ రిజర్వేషన్ అని చెప్పని ఒకటి తీసుకొచ్చి దాన్ని ఒక 1000 ఓట్లు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా, 1000 ఓట్లు వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో దానికి అతను ఓడిపోయాడని చెప్పని కేవలం 7 ఓట్లు వచ్చిన వ్యక్తి, 1000 ఓట్లు వచ్చిన వ్యక్తి ఓడిపోయి 7 ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్టుగా ప్రతిపాదించే ఒక రిజర్వేషన్ బిల్ అది. దానికి సంబంధించి గొడవలు జరిగినాయి. ఆ రోజు జరిగినప్పుడు ఎవరెవరైతే నిరసన తెలుపుతున్నారో వాళ్ళని, మొత్తం భారతదేశంలో నిరసన తెలిపే వాళ్ళందరినీ కూడా ఆయన ఉటంకిస్తూ ఇట్లా కాక్రోచ్లు, బొద్దింకలతో పోల్చారు. ఓకే, సో బొద్దింకలతో పోల్చేసరికి ఓకే నేను కూడా బొద్దింకనే అని, అంటే నిరసన తెలిపే వాళ్ళు, సోషల్ మీడియాలో నిరసన తెలిపే వాళ్ళు, సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు రన్ చేసేవాళ్ళు, లేదా ఎవరెవరైతే ప్రొటెస్ట్ చేస్తారో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళందరినీ కూడా బొద్దింకలతో పోల్చేసరికి చాలామంది బయటకు వచ్చి, అంటే ఒక వ్యక్తి బయటకు వచ్చి సిజేపీ అని ఒకటి స్టార్ట్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ దాన్ని స్టార్ట్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ మొదలుపెట్టిన ఒకే ఒక్క రోజులో మిలియన్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ దాన్ని ఫాలో అవ్వటం. అండ్ దెన్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అంటే నేషనల్ పార్టీలైన 2 నేషనల్ పార్టీలకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కంటే కూడా ఎక్కువ ఫాలోవర్స్ని సంపాదించుకోవటం, ఇట్లా చాలా వైరల్ అయింది, ట్రెండ్ అయింది. ఇదంతా కూడా మీకు తెలిసిన ఒక కథే. ఇది ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతం చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఇది చెప్పాను. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చి నేను ఒక సభ పెడుతున్నాను, ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాను అని చెప్పని అన్నారు ఢిల్లీలో. అయితే ఆ ప్రొటెస్ట్ దేనికి అంటే ఈ సిజేఐ చేసిన దానివల్ల కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ అయింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ చాలా అద్భుతమైన, అంటే నేను ఇక్కడ మీకు 2-3 విషయాలు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పబడే ఈ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, అట్ ద సేమ్ టైం మేము అనుకూలము కాదు. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పబడే ఈ పార్టీ ఏదైతే ఒకతను స్టార్ట్ చేశాడో దానికి సంబంధించిన మీరు ఇవి చూస్తే వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అసలు దట్ వాజ్ వండర్ఫుల్. నేను చూసారే, ఇది భలే ఉంది. ఇదేదో అంటే సగటు రాజకీయ నాయకులు, సగటు రాజకీయాలలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే రకంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో ఒక 5 పాయింట్లు పెట్టారు వాళ్ళు. ఆ 5 పాయింట్లలో అంటే మనం రెగ్యులర్గా ఒక కామన్ మ్యాన్ ఏదైతే అనుకుంటాడో, ఒక కామన్ మ్యాన్ ఏమేమైతే అనుకుంటాడో వాడు మనం ఇళ్లల్లో ఉండరే ఇది చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఇట్లాగా అని ఏదైతే ఆ డిజిటల్ మూమెంట్కి సంబంధించి చూడండి వాళ్ళు ఏం పెట్టారో. ఒక 5 పాయింట్ ఎజెండా పెట్టారు కాక్రోచ్ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీకి స్పూఫ్గా పెట్టారు. అయితే దీంట్లో పెట్టిన ఈ 5 పాయింట్ ఎజెండా చూడండి. ఫస్ట్, నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్ ఫర్ జడ్జెస్. ఇది పెట్టిన మెయిన్ కారణమే ఒక
సుప్రీంకోర్టు సిజేఐ కాబట్టి, చీఫ్ జస్టిస్ కాబట్టి, బేసిక్గా మన భారతదేశంలో జడ్జీలుగా పనిచేసిన వ్యక్తులు చాలామంది వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీల పదవులు తీసుకొని కొంతమంది గవర్నర్లుగా, కొంతమంది రాజ్యసభ మెంబర్లుగా ఇట్లా వెళ్ళారన్నమాట. అయితే వాళ్ళ చరిత్ర అంటే వాళ్ళు నిర్ణయాలు కాదు, ఆ న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ తీర్పులన్నీ కూడా పార్టీలకి, వ్యక్తులకి అనుకూలంగా ఇచ్చిన తీర్పులు అని అప్పుడు సందేహాలు మొదలైనవి ప్రజలకి. అది నిజమా కాదా అనే విషయం కాసేపు పక్కన పెడితే, ఇలా అనుకూలంగా ఇచ్చిన తీర్పుల వల్ల లోపాయకారి ఒప్పందాలతో జడ్జీలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ పార్టీల చేతిలో పదవులు తీసుకున్నారు అనేది బయట ప్రజలు అనుకుంటున్న వాదన. సో అలాంటి ఒక వాదన మనందరం కూడా చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలా భావిస్తున్న ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు మనసులో ఉన్న ఆంతరికంగా ఏవైతే మనసులో అనుకుంటారో దానికి సంబంధించి నో పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్స్ ఫర్ జడ్జెస్, నో చీఫ్ జస్టిస్ షల్ బి గ్రాంటెడ్ ఎ రాజ్యసభ సీట్ యాజ్ అ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. అర్థమైందా? దిస్ ఇస్ అ సెటైర్. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, ప్రొటెక్ట్ ఎవ్రీ లెజిట్ ఓట్. ఇప్పుడు మన భారతదేశంలో ట్రెండింగ్ ఏంటి? SIR. ఏంటి SIR? మన రాష్ట్రంలోకి వస్తుంది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఒక ఏజెన్సీ వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ దొంగ ఓట్లు ఏమున్నాయి, డూప్లికేట్ ఓట్స్ ఏమున్నాయి, ఇలాగా రకరకాల క్రైటీరియాస్ ప్రకారంగా మొత్తం అంతా వెరిఫై చేసి, ఇంతకుముందు మన జనగణన చేసేవాళ్ళు కదా, ఎంతమంది పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ కౌంట్ చేసేవాళ్ళు కదా, అట్లనే ఇక్కడ కూడా ఓట్స్ అనేవి ప్రాపర్గా అనలైజ్ చేసి డూప్లికేట్ ఓట్స్ని, దొంగ ఓట్స్ని వీటిని తీసేయటం అన్నమాట. ఇది బేసిక్గా వాళ్ళు చెప్పే రీజన్. కానీ బీహార్ ఎలక్షన్లు చూసిన తర్వాత బీహార్ ఎలక్షన్లకు ముందు జరిగిన SIR, బెంగాల్ ఎలక్షన్స్కి ముందు జరిగిన SIRని చూసిన తర్వాత ఒక చిన్న సందేహం అని మీరు అనుకుంటే తప్పు, చాలా పెద్ద సందేహమే ప్రజల్లో కలుగుతుంది. ఏంటంటే IT, CBI, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ED వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ECIతో సహా కేంద్ర ప్రభుత్వానికి తాబేదారులుగా మారిపోయిన ఏజెన్సీస్గా ప్రజలందరూ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, ఈ SIR అనే ప్రోగ్రాం కూడా ఇది కూడా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్నదా అని ప్రజలకు అనుమానం కలిగింది. కారణం ఏంటి అంటే, బెంగాల్ ఎలక్షన్స్కి ముందు దాదాపు ఒక 10 లక్షల ఓట్లు, 10 లక్షల ఓట్లు, ఈ 10 లక్షల ఓట్ల కంటే తక్కువ భారతీయ జనతా పార్టీకి వచ్చిన గెలుపు యొక్క మార్జిన్. 10 లక్షల ఓట్లు తీసేశారు 10 లక్షల ఓట్లు. బీహార్లో కూడా అంతే. అంటే ఎక్కడైతే తమకి ఓట్లు పడవనుకుంటారో, ఎక్కడైతే ఈ ఏరియాలో మన ఓట్లు చాలా తక్కువ శాతం ఉన్నాయి అనుకుంటారో, ఏ ప్రాంతంలో అయితే మనకి అనుకూలంగా ఓట్లు రావనుకుంటారో, ఆ మొత్తం ప్రాంతంలో లేకపోతే ఆ ఏరియాలో లేకపోతే ఆ వ్యక్తులకు సంబంధించిన ఓట్లు తీసేయటమే SIR యొక్క మెయిన్ విధిగా ప్రజలు భావిస్తున్నారు. సో ఈ ఇలాంటి SIR గురించి మనం మాట్లాడుకునే ముందు ఓట్ చోరీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఈ ఓట్ చోరీలో ఒక వ్యక్తికి 10 ఓట్లు ఉండటం, లేదా ఎక్కడో బ్రెజిలియన్ మహిళకి ఇక్కడ ఓట్లు ఉండటం, మల్టిపుల్ ఓట్స్. ఆ మహిళ ఉత్తరప్రదేశ్లో ఆవిడే ఓటేస్తుంది, మహారాష్ట్రలో ఆవిడే ఓటేస్తుంది, కర్ణాటకలో కూడా ఆవిడే ఓటేస్తుంది. ఇట్లా లేదా ఒక్కింట్లో 40 ఓట్లు 60 ఓట్లు ఉండటం. ఏది ఒక ముగ్గురు పట్టే ఒక సింగిల్ రూమ్లో 60 ఓట్లు 40 ఓట్లు ఉండటం. మనం గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేశాం కర్ణాటక, మన బెంగళూరు వెళ్ళి. సో ఇట్లాగా ఓట్లు తారుమారు చేసి అధికారం పొందుదాం అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన సెకండ్ పాయింట్, ప్రొటెక్ట్ ఎవ్రీ లెజిట్ ఓట్. ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్ ఈస్ డిలీటెడ్ వెదర్ ఇన్ CJP ఆర్ అపోజిషన్ రూల్ స్టేట్, ద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షల్ బి అరెస్టెడ్ అండర్ UAPA, ఉపా చట్టం.
ఒక డ్రకోనియన్ చట్టం అది, ఒక డ్రకోనియన్ లా. ఆ డ్రకోనియన్ లా వల్ల ఎంతోమంది అండర్ ట్రయల్ ఖైదీలుగా ఈరోజు జైళ్ళలో మగ్గిపోతున్నారు. అలాంటి ఒక చట్టం ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వెయ్యాలి, ఒక్క ఓటు పోయినా అని రెండో పాయింట్. మూడోది 50% రిజర్వేషన్ ఫర్ విమెన్. 33% అంటున్నారు, కాదురా బాబు 50% అని. 4 ఇండిపెండెంట్ మీడియా, నాట్ గోడీ మీడియా. 5 20-year బ్యాన్ ఆన్ పొలిటికల్ డిఫెక్షన్. ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హూ డిఫెక్ట్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కేసీఆర్ గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీల నుంచి లాక్కున్నారు. వేరే పార్టీల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ఇటువైపు లాగేసి ఆ పార్టీని వీక్ చేద్దామనే ఒక సిక్ మెంటాలిటీ. ప్రజాస్వామ్యంలో 2 పక్షాలు ఉండాలి. ఒక పక్షం పాలక పక్షం, ఇంకోటి ప్రజల తరపున పోరాడే ప్రతిపక్షం. వీళ్ళు నిలబడి ఈ రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని నిలబెట్టాలి అనే ఒక అద్భుతమైన ఒక కాన్స్టిట్యూషనల్ కంట్రీలో ఈరోజు వేరే పార్టీ, ప్రతిపక్షంలో గెలిచిన పార్టీలో గెలిచిన వ్యక్తులను కూడా లాగేసుకోవటం ఏదైతే ఉందో అట్లా దాన్నే పొలిటికల్ డిఫెక్షన్ అంటున్నారు. సో ఎవరైతే అలా పార్టీలు మారిన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఒక 20 సంవత్సరాల పొలిటికల్ బ్యాన్ అని వీళ్ళ 5 పాయింట్ అజెండా. ఇది కాక్రోచ్ పార్టీ. దిస్ యాక్చువల్లీ లుక్స్ వెరీ గుడ్. అయితే వీళ్ళు ఢిల్లీలో నిరసన తెలియజేశారు కదా. ఈ నిరసన దేనికోసం? నీట్ పేపర్ లీకేజ్. వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఈ పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, కన్సర్న్ మినిస్టర్, అతను రాజీనామా చెయ్యాలి అని అంటారు. కరెక్టా కాదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే వ్యక్తి ఈ నీట్ పేపర్ లీక్ అయినందుకు రాజీనామా చేయాలి బాధ్యతగా తీసుకొని అని కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించిన వ్యక్తులు, వాళ్ళ సపోర్టర్స్ మాట్లాడుతున్నారు. ఇది కరెక్టా కాదా అనేది ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎస్ ఆర్ నో. విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలా వద్దా అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడుకుంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇంతకుముందు పోలీసులు లాక్స్ అది ఇది పెట్టుకొని ఒక 7th క్లాస్ కామన్ పేపర్, 7th క్లాస్ అంటే 12 సంవత్సరాల పిల్లలు రాసే ఒక ఎగ్జామ్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పకడ్బందీగా వెళ్ళేది. ఇక పబ్లిక్ ఎగ్జామ్ అనే 10th క్లాస్ ఎగ్జామ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇట్లా ప్రతి ఎగ్జామ్కి కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది, చాలా ఫిల్టర్స్ ఉంటాయి. అలాంటిది ఒక కామన్ కోచింగ్ సెంటర్లో నీట్ పేపర్ లీక్ చేస్తున్నారు అంటే మన సిస్టమ్ని ఎంత దిగజారుస్తున్నారో ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండ్ దాని నాయకులు మీరు అర్థం చేసుకోవచ్చు. అలా అంటే కొన్ని సంవత్సరాల పాటు దీనికోసం చదివి రాత్రిళ్ళు పగలు కష్టపడి పిల్లలు, అరే ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్ రాస్తే దీనివల్ల నేను ఒక మంచి పొజిషన్లోకి వెళ్తాను అని అనుకున్న వ్యక్తులందరూ కూడా కష్టపడి కొంతమంది తిండి తినక కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు పడిన శ్రమ ఒక్క రోజుగా, అరే నాలాంటి కొంతమంది ఏమీ చదవకుండా ఈ పేపర్ని కొనుక్కొని ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి వాళ్ళు డాక్టర్లు అయిపోతున్నారు. అరే ఎంత దారుణం ఇది! దీని మీద విద్యాశాఖ మంత్రి ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు? వాళ్ళు అడిగిన డిమాండ్ కరెక్ట్ కాదా? ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అనే స్థాపించిన కుర్రాళ్ళు, వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ మాకు అనవసరం. కానీ ఈ భారతదేశ పౌరులుగా మనందరం కూడా మన తర్వాతి తరాలు చదువుకుంటున్న వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్ కావచ్చు, వాళ్ళు పడిన కష్టానికి కావచ్చు, ఈరోజు ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం జవాబుదారీ. ఇంత దారుణమైన ఒక లీక్ జరిగితే ఇదొక్కటే కాదు, ఈ భారతీయ జనతా పార్టీ గత 12 సంవత్సరాలుగా చేసిన అరాచకాలు, చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ విషయంలో వీ డెఫినెట్లీ
అండ్ వీ ఆల్ షుడ్ డెఫినెట్లీ సపోర్ట్ దట్ పర్టికులర్ కాంగ్రెస్ జనతా పార్టీస్ ప్రొటెస్ట్. దీన్ని కూడా చిలవల పలవలుగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇందులో ఎక్కువగా తెగ చించేసుకుంటుంది, తెగ పీకేసుకుంటుంది రచ్చ రాములమ్మ అలియాజ్ రమ్యకృష్ణ. ఈవిడ గురించి మనం ఆల్రెడీ 2 ఎపిసోడ్లు బాగా బ్యాటింగ్ చేసాం, మీరు అందరూ చూశారు దాన్ని. ఇప్పుడు నాకెవరో ఈ రీల్ పంపించారు, ఏంటన్నా ఒకసారి చూడండి, వాట్ కైండ్ ఆఫ్ ఆరగెన్స్ ఈజ్ దిస్, ఒకసారి చూడండి అంటే, సరే ఏంటని నేను కూడా ఓపెన్ చేసి చూస్తే ఒకసారి జస్ట్ వాచ్ దిస్, ఈ రీల్ చూడండి. అక్క లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మామూలు లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా, చూడండి. కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ చూసారు కదా, చూసినాం. ముగ్గురు స్పోక్స్ పర్సన్ మాట్లాడిండ్రు, వాళ్ళు ముగ్గురు మొగోళ్ళే కదా, మరి 50% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అడుగుతారు కదా ఆడోళ్ళకి, వాళ్ళే పాటించారు. అది 50% రిజర్వేషన్ పాలసీ ఇక్కడ వర్తించదా అంటే? మనం బేసిక్గా రమ్యకృష్ణ పొద్దున్నే అన్నం తింటాం కదా, అది అంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. భారతీయ జనతా పార్టీలో మరి అంటే భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టలేదులే, మొన్న బిల్లు దగ్గర తెగ చించేసుకొని పీకేసుకున్నారు కదా. నువ్వు భారతీయ జనతా పార్టీ దగ్గర ఊడిగం చేస్తావు కదా భారతీయ జనతా పార్టీకి. ఏ భారతీయ జనతా పార్టీ? ఈ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేస్తావు కదా రమ్యకృష్ణ నువ్వు. మరి 33% రిజర్వేషన్ ఉన్న భారతీయ జనతా పార్టీ దాన్ని పాటిస్తుందా? అక్కడ వర్తించదా? పెద్ద వచ్చింది ఐన్స్టీన్, మామూలు పాయింట్లు రేజ్ చేద్దరా బాబా. చూడండి అసలు ఆ కాన్ఫిడెన్స్ చూడండి, మామూలు కాన్ఫిడెన్స్ కాదు, బుర్రతక్కుతనానికి కూడా కాన్ఫిడెన్స్ యాడ్ చేసేటట్టు ఉంటుంది. చూడండి కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ చూసారు కదా, చూసినాం. ముగ్గురు స్పోక్స్ పర్సన్ మాట్లాడిండ్రు, వాళ్ళు ముగ్గురు మొగోళ్ళే కదా, 50% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అడుగుతారు కదా ఆడోళ్ళకి, మరి వాళ్ళే పాటించారు. అది 50% రిజర్వేషన్ పాలసీ ఇక్కడ వర్తించదా? ఇది చూసారు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిద్దో, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిద్దో. మరి 33% భారతీయ జనతా పార్టీ పాటిస్తుందా? మినిస్ట్రీలో ఒకసారి తీద్దామా ఎంతమంది ఆడాళ్ళు ఉన్నారో. నీ దిక్కుమాలిన వాదన ఏంటి? లేకపోతే మాకెవరైనా తెలియకుండా మూగ వేషంలో ఉన్న ఆడోళ్ళు ఉన్నారా అలా? ఒకసారి ముగ్గురు చరిత్ర మళ్ళీ బాడీ షేమింగ్ ఒకటి, మన బతుక్కి బాడీ షేమింగ్ ఒకటి. ఇక నేను బేసిక్గా మనం స్త్రీవాదులు కాబట్టి, ఫెమినిస్టులు కాబట్టి ఇలాంటి వీడియోల్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నా నేను. ఆడపిల్ల అయిపోయావు, ఆడపిల్ల వేషంలో ఉన్న మగపిల్లోడి వేషంలో ఆడపిల్లలు ఉన్నారా అంట. నిన్నంటే వద్దులే, చూసే ఉంటే చచ్చిపోతాం. ఫస్ట్ ఆయన పేరు సౌరభ్ దాస్. ఈయనకి ఉమర్ ఖలీద్ అంటే అసలు కోసేసుకుంటారు ఆయన గురించి. నువ్వు కోసుకో అట్లా నరేంద్ర మోదీ అంటే, రమ్యకృష్ణ నువ్వు కోసుకో అట్లా నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవాడో లేకపోతే ఇంకొక ఏదో ఐడియాలజీ ఉన్నవాడితో ఉంటే నీకేంటి నొప్పి, నీకేంటి దురద? అని దురద ఏంటి? ఉమర్ ఖలీద్ అనేవాడితో కోసేసుకుంటాడు. ఎవరు ఉమర్ ఖలీదు? చూద్దాం ఏమంటదో. ఇక వాడంత మొగోడే లేడు, మన వాడవాడు ఆ ఉమర్ ఖలీద్ అనేటోడు ఇండియా ముక్కలు కావాలి, కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు అని మాట్లాడేటోడు. ఈ సౌరభ్ దాస్ గారిని తెలియ చూడండి ఒకసారి. అది ఆడు ఈడు అంటే నిన్ను కూడా రమ్యకృష్ణ అది ఇది అంటే ఎట్లా ఉంటుంది నీకు? దీన్ని తెలివి చూడండి, నిన్న అది ఇది అంటే ఎలా ఉంటుంది? దీని తెలివి చూడండి, దీని తెలివి తెల్లారుతుంది. అసలు ఉమర్ ఖలీద్ అనేవాడు దేశం ముక్కలు అవ్వాలన్నందుకు వాడిని జైల్లో పెట్టారా? ఉమర్ ఖలీద్ అనేవాడు ఢిల్లీలో రైట్స్ కాన్స్పిరసీ చేశాడు అనే ఒక నిందలతో అతన్ని లోపల పెట్టారా? దేని మీద పెట్టారు? అసలు ఊపా చట్టం ఎందుకు? అసలు ఎప్పటిదాకా ఉమర్ ఖలీద్ అనేవాడు కన్విక్ట్ అయ్యాడా? జడ్జి వచ్చేసింది, దీన్ని తెలివి చూడండి ఈ రమ్యకృష్ణ దాని తెలివి అని అది ఇదని మాట్లాడితే నీ కోపం రాదా రమ్యకృష్ణ? ఎందుకు అట్లా తప్పు కదా? ఎందుకు తప్పుడు మాటలు? ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే నువ్వు ఈ భాష ఎందుకు? ఈ భాష ఏంటి? కరెక్టేనా? ఒకటి. ఇక 2 ఉమర్ ఖలీద్ కన్విక్ట్ అయ్యాడా?
2022 నుంచి 4 సంవత్సరాలుగా అండర్ ట్రయల్ ఖైదీగానే ఉంటున్నాడు ఉమర్ ఖలీద్. అండర్ ట్రయల్ ఖైదీ. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి, తెలుసుకోవాలి. ఊపా అనే చట్టం, UAPA అనే ఒక చట్టం, డ్రకానియన్ లా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని బీజేపీ ప్రభుత్వం చక్కగా వాడుతుంది. ఎవ్వరు శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ శుద్ధపూస కాదు, భారతీయ జనతా పార్టీ శుద్ధపూస కాదు. వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఊపా చట్టాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కళ్ళ మీద వెపనైజ్ చేసింది. ఆ చట్టాన్ని, అది వరవర్రావు గారు కావచ్చు, ఉమర్ ఖలీద్ కావచ్చు. అరే ఒక్కళ్ళ మీద కాదు, చాలామంది అండర్ ట్రయల్ ఖైదీలుగా సంవత్సరాల తరబడి, కన్విక్ట్ అవ్వని వాళ్ళు అండర్ ట్రయల్ ఖైదీలుగా సంవత్సరాల తరబడి జైళ్ళల్లో మగ్గిపోతున్నారు ప్రజలు. అంటే ఎవడైతే వీళ్ళకు వ్యతిరేకంగా సుధా భరద్వాజు, వరవర్రావు, ఉమర్ ఖలీద్, ఇట్లా గుల్ఫిషా, వీళ్ళందరినీ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలు అంటాం. దానికి ప్రూఫ్లు ఏం అవసరంలా, ఎవరికైతే అనుమానం ఉంటుందో వాడిని తీసుకొని ఉప చట్టం కింద లోపలేసేస్తారు. ఇలాంటి ఒక డ్రకోనియన్ యాక్ట్ రద్దు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా సోషల్ యాక్టివిస్టులు అందరూ ఫైట్ చేస్తున్నారు. ఆ చట్టం కింద ఉమర్ ఖలీద్ అనేవాడిని ఎలాంటి ఆధారాలు లేకుండా, కన్విక్ట్ అవ్వకుండా అండర్ ట్రయల్ ఖైదీలుగా 4 సంవత్సరాలు లోపల పెడితే, ఇంకా లోపలే అతను జైలు శిక్ష అనుభవిస్తుంటే, ఉమర్ ఖలీద్ అనేవాడు పెద్ద మొగాడు, వాడంత మొగాడు ఎవడు లేడు. మరి నీ దృష్టిలో మోదీ అంత మగాడు ఎవడు లేడు కదా, పక్కనోడికి అలా కనిపించాడే, వాడిని చెవులో చెప్పాడా, రామలమ్మ నాకు ఉమర్ ఖలీద్ అంటే మగాడు లేడని నేను అనుకుంటున్నా అని చెప్పాడా? ఏంటి దిక్కుమాలిన వాదన? అసలు ఆ పిల్లలు పెట్టింది దేనికి? ఆ పిల్లలు అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది నీట్కి సంబంధించిన పేపర్ లీక్కి. ఆ పేపర్ లీక్ అయ్యింది, దాని మీద మనం ఏం మాట్లాడాము? అసలు ఒక్కటైనా మాట్లాడామా? మన నోరు పెకిలిందా? జిప్ వేసుకొని అట్లా కూర్చున్నావా? లేదా బత్తాయిలకు తింటున్నావా రోజు? నువ్వే పెద్ద బత్తాయి అని అందరికీ అర్థమైపోయింది. అరే వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆర్ దీస్? కొద్దిగైనా మెదడు ఏమన్నా ఉందా, లేకపోతే 1.5 కిలోన్నర పెంట ఏమన్నా పెట్టుకున్నావా నోటు మన నెత్తి మీద? అసలు ఆర్టికల్ 370 పైన పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ ఏమన్నాడు చూడుండ్రి అని చెప్పి వీడు ట్వీట్ చేసిన వాటి ట్వీట్ ని. మన దేశంలో ముచ్చట్లు, మన దేశంలో ఏం జరుగుతుంది అనేది వానికెందుకురా? మరి పోయి ఈ సౌరవ్ మన దేశంలో ఏం జరుగుతుంది, మన దేశంలో ముచ్చట్లన్నీ వాడికెందుకురా? పక్క దేశమోడికి పోయి వాడి సంఖ నాకు. మరి ఇదే నువ్వు బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస గురించి మాట్లాడుతున్నావు, అదేంటిది? బంగ్లాదేశ్లో జరుగుతున్న ఒక విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు కూడా మా దేశంలో జరుగుతున్న విషయాల మీద, మా దేశంలో జరుగుతున్న నిర్ణయాల మీద నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వచ్చి మా సంఖ నాకు అని వాళ్ళు అన్నారనుకో, నిన్ను రమ్యకృష్ణ ఏమనుకుంటావు? కరెక్టేనా? అంటే ఇదెక్కడ హిపోక్రసీ? నువ్వు పక్క దేశంలో జరుగుతున్న విషయాల మీద నువ్వు మాట్లాడతావు, ఇక్కడ జరుగుతున్న విషయాల మీద పక్క దేశంలో ఏం మాట్లాడాడో ఇక్కడోడు చెప్తే నీకు బాధ అనిపించింది. ఇది ఎక్కడ హిపోక్రసీ? ఇది హిపోక్రసీ కాదా రమ్యకృష్ణ? చూద్దాం. ఇది ఒకటి సైకోగాడంటే 2021 లో ఒక ట్వీట్ పెట్టిండు. ఒక బ్రాహ్మణ్ ఆర్మీ ఆఫీసర్ ఫోటో పెట్టి, అసలు బ్రాహ్మణ్స్ అంటే అహింసవాదులు ఉండాలి కదా, అసలు ఎవరిని హింస పెట్టద్దు, ఎవరికి బాధ కలిగించొద్దు కదా, అంటే నువ్వు ఫేక్ బ్రాహ్మణా అని ట్వీట్ పెడతాడు వీడు. అని ట్వీట్ పెట్టాడా? అరే అలా అనుకుంటే మరి తమరి పాత వీడియోలన్నీ తవ్వితే, అబ్బా శివలింగం ఇది పట్టుకుంటే అసలు పట్టుకుంటే మనం ఏదనుకుంటే జరిగిపోద్దంట అని నువ్వు కూడా పెట్టావుగా వీడియోలు. అంటే సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలను తీసుకొని ముందుకెళ్తున్నావా లేదా భక్తిని ముందుకు తీసుకెళ్తున్నావా పక్కన పెడితే? అంటే ఎదుటోడు చూడండి, అన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ఉంటుంది, అక్క కూర్చొని కోడిగుడ్డు మీద ఈకలన్నీ పీకుతూ ఉంటుంది. వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు ఎవరి మీద ట్వీట్లు పెట్టారు, వాళ్ళు అంతకుముందు ఎవరిని కలిశారు, వాళ్ళ హిస్టరీ ఏంటి? ఇదొక బతుకా?
అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, నువ్వు నన్ను అరే ఒరే అన్నావంట కదా, నన్ను అరే ఒరే అని ఆ వీడియోని డిలీట్ చేసేసావంటగా, అదే ప్రైవేట్లో పెట్టావంటగా, అది పబ్లిక్ చేయొచ్చుగా, నువ్వు నన్ను అరే ఒరే అనొచ్చు అట్లాగా చెప్పు. మరి నేను మాట్లాడటం మొదలు పెడితే ఇది నా నాట్ 1% రామకృష్ణ, నన్ను అరే ఉతురే అన్నావంటగా, అది కొద్దిగా పబ్లిక్ చేయరాదు, చెయ్యి ప్లీజ్, చెయ్యి, మాట్లాడుకుందాం. నెక్స్ట్ రెండో క్యాండిడేట్ పేరు విజేత దహియా. వీడు ధ్రువరాటి రీసెర్చ్ టీమ్ హెడ్. ఇద్దరు కలిసి ట్రిప్పులు టూర్లు తిరుగుతుంటారు. ధ్రువరాటి ఫ్యామిలీ కంటే కూడా దీంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు అని టాక్. ఇక మూడో క్యాండిడేట్ ఆ రెండో వాడు ధ్రువరాటితో తిరుగుతున్నాడా, ధ్రువరాటితో ఉంటున్నాడా, ధ్రువరాటిని పెళ్లి చేసుకుంటున్నాడు, నీకెందుకు? నువ్వెవరితో తిరుగుతున్నావు ఏంటి అనేది ఎవరన్నా మాట్లాడతారు. కరెక్ట్ అసలు నేను కూడా ఎలా అయిపోతుంది, కరెక్ట్ కాదు రమకృష్ణ గారు. ఇది భాష అది చూడండి. అంటే ఇదే లాంగ్వేజ్ నీ మీద ఉపయోగిస్తే కరెక్ట్గా ఉంటుందా? ధ్రువరాటి అనేటోడు ఈడుతోనే ఫ్యామిలీ కంటే ఈడుతోనే ఎక్కువ తిరుగుతాడు అని చెప్పని బయట టాక్ అంట. అంటే వాళ్ళందరూ, ఆ కుర్రాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తుంది నీట్ పేపర్కి సంబంధించిన లీక్ విషయం, రైట్? అది కరెక్టా కాదా అంతే, కన్ఫైన్ అయిపోదాం. ఎవరు వచ్చారు? వాడి ఫ్రెండ్ ఎవడో ధ్రువరాటి, ఈడి ఫ్రెండ్ ఎవరో ఉమర్ ఖలీద్ ఎవడో ఊపా చట్టం కింద లోపల ఉన్నాడు, కన్విక్ట్ అయ్యాడా? లేదు. ధ్రువరాటి ఎవడు? మన నరేంద్ర మోదీ, మనం ఎవరో బూట్లు అయితే పొద్దున్న లెగిస్తే నాకుతామో, ఆ బూట్లు మనం ఎవరో బూట్లు అయితే నాకుతామో ఆ వ్యక్తిని విమర్శిస్తూ ఉంటాడు ధ్రువరాటి. కాబట్టి మనకు నచ్చడు. ఉమర్ ఖలీద్తో కన్స్పైర్ అయ్యాడు కాబట్టి, ఉమర్ ఖలీద్తో కలిసి ఉంటున్నాడు కాబట్టి, లేకపోతే ఉమర్ ఖలీద్ని కలిశాడు కాబట్టి మనకు నచ్చడు. ఇది చూస్తామా? లేకపోతే అసలు ఆడు మాట్లాడుతుంది కరెక్టా కాదా అని చూస్తామా? ఇది ఎక్కడ దిక్కుమాలిన జర్నలిజం? నీ వీడియో కింద కామెంట్లు పెట్టి ఆ బత్తాయి నా కొడుకులు అనాలి, ఆహా అక్క సూపర్ కౌంటర్ అక్క, ఇది కౌంటరు, ఇది ఒక కౌంటరు. ఆ దిక్కుమాలిన నా కొడుకుల ఆ కామెంట్ సెక్షన్లో ఆ బత్తాయి గాళ్ళు వాళ్ళని చూస్తే నవ్వుతుంది ముందు. చూద్దాం. మూడో అబ్బాయి గురించి మాట్లాడుతుంది. వాడు వీడు అందరినీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అయితే ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అయితే వీళ్ళని ఉట్టిగా అన్నారు యాంటీ నేషనలిస్టులు వీళ్ళు అని. ఎందుకు కాదు యాంటీ నేషనల్స్ అంటే? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీకి వస్తే యాంటీ నేషనల్సా? మరి అదే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొన్న భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన 10 నుంచి 13 మంది ఎంపీలు వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు యాంటీ. మన భారతీయ జనతా పార్టీ, మనం రోజు బూట్లు నాకే భారతీయ జనతా పార్టీ వాషింగ్ మిషన్ కంపెనీకి హెడ్ తయారు చేసింది, పేటెంట్ రైట్. ఎవడెవడైతే ఉన్నారో యాంటీ నేషనల్స్ అందరూ నేషనల్ చేస్తారు. ఈ బతుకు తక్కువ జర్నలిజం ఎందుకు అంటున్నా రమకృష్ణ? ఎందుకు? కొద్దిగా నా మీద చేసిన వీడియో కొద్దిగా రిలీజ్ చేయి, పబ్లిక్లో పెట్టు రమకృష్ణ ప్లీజా. నువ్వు ఊరే ఇతురే అనేది అన్నావు కదా, కొద్దిగా పెడితే నేను అరే బాబు ఎవరన్నా ఎతకండి, నేను సబ్స్క్రైబర్స్ కూడా చెప్పే, ఎవరన్నా బయట ఎవరన్నా దొరికితే ఎతకి కొద్దిగా ట్యాగ్ చేసి మనకి ఈమెయిల్ అన్నా చెయ్యండిరా బాబా, మనం రెస్పాండ్ అవుదామంటే. ఈ గౌరవం ఇలా చచ్చిపోతున్నాం మనల్ని ఒరే అన్నల్ని. కొద్దిగా రామకృష్ణ చూడు వీడియోలోకి వెళ్దాం. వీళ్ళకి వాళ్ళ ప్రేమ. పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ అభిప్రాయాలని తీసుకొచ్చుకుని వీళ్ళంతా రుద్దుకుంటారు. ఆర్మీ ఆఫీసర్ క్యాస్ట్ పైన వీళ్ళు జోకులు చేస్తారు. దేశాన్ని బాగు చేసే ఆలోచన లేరు ఇవన్నీ. దేశాన్ని బాగు చేసే ఆలోచనలు ఇవన్నీ. అబ్బా, మన భారతదేశంలో మణిపూర్లో ఆడపిల్లలను తగలబెడుతున్నప్పుడు, ఆడపిల్లలను మానభంగం చేస్తున్నప్పుడు, ముగ్గురు ఆడపిల్లల్ని మొత్తం బట్టలిప్పి నడి రోడ్డు మీద నగ్నంగా ర్యాలీ చేసినప్పుడు నీ నోరు కట్టిపడేసుకున్నావు కదా రమ్యకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు నీ కళ్ళు కనిపించదు కదా రమ్యకృష్ణ. రాములమ్మ అలియాస్ రచ్చ రాములమ్మ నీ పేరు. నువ్వు భారతదేశాన్ని డెవలప్ చేసే ఆలోచనలేని ఇదంతా. ఉమర్ ఖలీద్ అనేవాడి మీద ఇప్పటికీ కూడా అతను కన్విక్ట్ అవ్వలేదు. అతని మీద చేసిన ఆరోపణలు తప్పు అని కానీ రైటు అని కానీ ఎక్కడా కూడా కన్విక్ట్ అవ్వలేదు. అది అతను ఓపా చట్టం కింద అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ట్రయల్ జరుగుతుంది, వచ్చేసింది పెద్ద న్యాయమూర్తి, న్యాయ దేవత చెప్తుంది భారతదేశానికి భారత మాత. ఆడెవడో ధ్రువరాతిని కలవటం ఏంటి? వాళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్కి వాడు ధ్రువరా ఏంటిది
అంటే మనం వాడు దురాటీని కలవటం తప్పు, నీట్ పేపర్ లీక్ అయితే మనం దాని గురించి మాట్లాడం. వీడు ఉమర్ ఖలీద్ని కలవటం తప్పు, నీట్ పేపర్ గురించి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నది కరెక్ట్ అని మాత్రం మన నోరు పెకలదు. ఇది ఎక్కడ దిక్కుమాలిన జర్నలిజం రమకృష్ణ? అంటే కొద్దిగా నువ్వు నా మీద చేసిన వీడియో ఏదో ఉంది, అది కొద్దిగా పెడితే నేను పబ్లిక్లో పెడితే చూసి మాట్లాడతాను నేను కూడా, సరేనా? రైట్ అండి, మరి దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్.